కల్కి స్టోరీ లాస్ట్ ఎపిసోడ్ అన్నమాట ఇది. కిందటి వీడియోలో కల్కి భగవానుడు కుతోదరి అనే ఒక రాక్షసి తన తలని హిమాలయాల్లో పెట్టి కాళ్ళని కన్యాకుమారిలో పెట్టి తనలోంచి ఎంతో విషపూరితమైన ఎంతో పాయిజనస్ పాలనైతే జనాల మీద వేసి ఎంతో ఆనందించి వీళ్ళనైతే హింసించేదన్నమాట. ఇలాంటి భయంకరమైన ఆ రాక్షసిని మరియు ఎంతో విషపూరితమైన ఆ పాలను తాగి బతికే తన కొడుకైన వికుందుణ్ణి ఎంతో వీరోచితంగా హతమార్చిన కల్కి భగవానుడు దీని తర్వాత తన భారీ సైన్యంతో అయితే బల్లాట అనే ఒక రాజ్యం మీదకైతే వెళ్ళాడన్నమాట. ఇక్కడ ఒకసారి చూసుకుంటే బల్లాట అనేది చిన్న రాజ్యం అయితే కాదు, చాలా పెద్ద రాజ్యం. దానికి రాజు మాత్రం శశిధ్వజుడు. సాక్షాత్తు విష్ణుమూర్తే కల్కి భగవానుడి యొక్క అవతారంలో వచ్చి తన రాజ్యం పైకి దండెత్తుతున్నాడని తెలిసి తను కూడా రాజధర్మం ప్రకారం తన సైన్యంతో కల్కి భగవానుడి మీదకైతే యుద్ధానికి వెళ్తాడనమాట. కానీ ఇక్కడ ఒక పాయింట్ చూసుకుంటే శశిధ్వజుడు మరియు తన భార్య చాలా గొప్ప విష్ణు భక్తులు అనమాట. ఇక ఈయన భార్య వచ్చేసి రోజంతా కూడా విష్ణుమూర్తి యొక్క ధ్యానంలోనే ఉంటుందన్నమాట. ఇక తన భర్త సాక్షాత్తు విష్ణుమూర్తితో పోరాడుతున్నాడని తెలిసి తనతో ఇలా అంటుంది, ఆయన ముల్లోకాల్ని నడిపించే నాదుడు, నువ్వేమో సామాన్య రాజువి, నువ్వు ఏ విధంగా ఆయన్ని గెలవగలవు అని ఆయన్నైతే అడ్డుకుంటుంది. దానికి శశిధ్వజుడు ఏమంటాడంటే, దేవుడు తన ధర్మాన్ని నిర్వర్తించాలి, అలాగే రాజు కూడా తన ధర్మాన్ని నిర్వర్తించాలి. ఇక్కడ దేవుడైతే తన ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు, కానీ ఒక రాజుగా నేను వెనకడుగు వేయకూడదు కాబట్టి నా ధర్మాన్ని కూడా నేను నిర్వర్తించాలి. నేను కల్కి భగవానుడిపై యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తే అలా చేస్తాను తప్ప వెనుతిరిగి అయితే పారిపోను. ఇంతకాలం రాక్షసులతో కలిసి ఉండి వారి కింద పని చేసుకుంటూ వారితో పాటు తిరిగి ఉన్నందుకు గాను మన పాపాలకు ప్రాయశ్చిత్తం పొందే అవకాశం అయితే వచ్చింది అని శశిధ్వజుడు తన భార్యతో అంటాడు. అలాగా శశిధ్వజుడు మనసులో ఇలా అనుకుంటూ వెళ్తాడు. మొత్తానికి కల్కి భగవానుడు అవతల వైపు యువతల వైపు శశిధ్వజుడు భారీ యుద్ధాన్ని అయితే మొదలు పెట్టారనమాట. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, శశిధ్వజుడికి ఒక కుమారుడు కూడా ఉంటాడు. అతను వచ్చేసి మహావీరుడు, ఇతని పేరు వచ్చేసి సూర్యకేతు. ఇతను వచ్చి మరునితో కూడా యుద్ధం చేశాడు. ఇక అతడి తమ్ముడు వచ్చేసి బృహత్కేతు, ఇతడు దేవాభితో యుద్ధం చేశాడు. ఇక విశాఖ రాజు మరియు తనతో పాటు కొంతమంది రాజులు కల్కి భగవానుడి రథం చుట్టూ సెక్యూరిటీ లాగా ఉండి సైన్యాన్ని అయితే నాశనం చేసుకుంటూ ముందుకి దూసుకెళ్లిపోతా ఉంటారు. ఇక శశిధ్వజుడికి కల్కి భగవానుడు తన సైన్యాన్నంతా కూడా భారీగా నాశనం చేసుకుంటూ కనిపిస్తాడు. అంతే, ఇక మనసులో విష్ణునామస్మరణ మొదలుపెట్టి కల్కి భగవానుడి మీదకి ఒక దూకుతాడనమాట. వారిద్దరి మధ్యలో యుద్ధం అయితే ఎంతో భీకరంగా జరుగుతుందన్నమాట. అలాగా బాణాలు, కత్తులు, గదలు ఏది దొరికితే దాంతో విపరీతమైన యుద్ధం చేస్తూ ఉన్నారు. మొత్తానికి లాస్ట్ కి కల్కి భగవానుడు తన మోచేత్తో ఒక్క దెబ్బ కొడతాడు. వెంటనే శశిధ్వజుడు మూర్ఛపోతాడనమాట. కానీ కొద్దిసేపటికే తేలుకొని తాను కూడా మోచేత్తో కల్కి భగవానుడిని కొడతాడు. కల్కి భగవానుడు కూడా గాయాల పాలై మూర్ఛపోతాడు. వెంటనే కల్కి భగవానుడిని మోసుకొని వెళ్ళడానికి తన సైన్యం వచ్చినా కానీ వారందరినీ అంతం చేసి కల్కి భగవానుడిని తనలో కాసేపు లీనం చేసుకుని తన భార్య వద్దకు తీసుకువెళ్తాడు. ఇక్కడ మనకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే, కల్కి భగవానుడు ఓడిపోలేదు. తన భక్తులైన అంటే వీరందరూ శ్రీ మహావిష్ణువు యొక్క భక్తులు కాబట్టి వీరి భక్తికి ఆయన లొంగిపోయాడని చెప్పాలి. అలాగా కల్కి భగవానుడిని తన భార్య దగ్గరికి తీసుకువెళ్లిన తర్వాత తన భార్య అయిన సుశాంత కల్కి భగవానుడిని కీర్తించింది. కల్కి భగవానుడి ముందు నాట్యం చేసింది. ఇంటిల్లిపాది కూడా సంబరాలు చేసుకున్నారు. అలాగా కల్కి భగవానుడిని సుశాంత ఇలాగా అన్నది, మీరు మా యందు దయ ఉంచి మా భర్తని క్షమించి వదిలేయండి, అతని పట్ల శత్రుభావాన్ని వీడండి అని చెప్తుంది. ఇక యుద్ధం ఆగిపోయింది. కల్కి భగవానుడితో శశిధ్వజుడు రాజీకైతే వచ్చాడు. ఎలాగా కల్కి భగవానుడికి శశిధ్వజుడు మరియు సుశాంత యొక్క కుమార్తె అయిన రమణ ఇచ్చి వివాహం చేశారు. ఇక ఇక్కడ కల్కి భగవానుడి వివాహానికి ఎంతో మంది రాజులైతే వచ్చారనమాట. వారందరూ కూడా శశిధ్వజుడిని మరియు తన భార్య అయిన సుశాంతని ఎంతగానో పొగిడి కీర్తింపజేశారు. ఎందుకంటే తన కూతురైన రమణి కల్కి భగవానుడు సాక్షాత్తు విష్ణుదేవుడి యొక్క 10వ అవతారానికి ఎలాగ వివాహం చేశారు, ఆయన్ని ఎలాగ మీరు ఆసీనులు చేసుకున్నారు, ఇలాగా ఎన్నో ప్రశ్నలైతే ఆ దంపతుల్ని వీరు అడిగారు. ఇది మీ పూర్వజన్మ సుకృతమా లేకుంటే మీ భక్తియే దీనికి కారణమా అని ఎన్నో విధాల క్వశ్చన్స్ అయితే వారిని అడిగారనమాట. అప్పుడు శశిధ్వజుడు ఇలా జవాబిస్తాడు, నా పూర్వజన్మలో నేను ఒక మొగ గ్రద్దని, నా భార్య అయిన సుశాంత ఆడగ్రద్ద. మేమిద్దరం కూడా చచ్చిన జంతువుల యొక్క మాంసాన్ని తిని మా జీవితాన్ని అయితే సాగించే వాళ్ళం. ఒకసారి ఒక వేటగాడు మమ్మల్ని తినాలని చెప్పి తన పెంపుడు పావురాన్ని అయితే మాకు వెరగా వేశాడు. మేము ఆ వేటగాడు పన్నిన వలలో అయితే పడ్డాం. వెంటనే ఆ వేటగాడు ఏం చేశాడంటే పక్కనే ఉన్న ఒక శిల పైన మా తలల్ని పెట్టి దంచి చంపేశాడు. ఇక్కడ మనం చూడాల్సిన పాయింట్ అయితే ఒకటి ఉందన్నమాట. వీరు అంతకు ముందు ఎన్ని నీచ కర్మలు చేసినా ఎంత పాపాలు చేసినా అది వేరే, కానీ వీరు చనిపోయిన శిల అయితే ఉంది కదా, అది శాలిగ్రామ చిన అని ఒకటి ఉంటుంది. దానిపైన మరణించడం వల్ల వీరు పుణ్యలోకానికైతే చేరుకున్నారు. వారు సరాసరి వైకుంఠం వెళ్లారు. అక్కడ 100 యుగాలు ఉన్నారు. అదే
కాకుండా దాని తర్వాత బ్రహ్మలోకం వచ్చారు, అక్కడ 500 యుగాలు ఉన్నారు. దీని తర్వాత స్వర్గలోకం వచ్చి అక్కడ ఒక 400 యుగాలు ఉన్నారు. దీని తర్వాత భూమిపైన మళ్ళీ అవతరించారు. మేము నిత్యం విష్ణుదేవుణ్ణి పూజిస్తూ విష్ణునామస్మరణ అయితే చేసుకుంటూ ఉన్నాం. అలాగా భూమిపైన విష్ణుదేవుడి యొక్క అవతారంలో కల్కి భగవానుడు జన్మిస్తారని వారికి ముందే తెలుసంట. మొత్తానికి వారి మీదకి యుద్ధానికి వచ్చిన కల్కి భగవానుడు భక్తికి లొంగిపోయి వారి కూతుర్ని వివాహం చేసుకున్నాడు. ఈ విధంగా వీరు కల్కి భగవాను ప్రసన్నం చేసుకున్నారని అక్కడకు వచ్చిన రాజులతో అయితే చెప్తారు. ఇక దీని తర్వాత శశిధ్వజుడు తన భార్యని తీసుకొని అడవుల్లోకి వెళ్లిపోయాడు తపస్సు కోసం. వెళ్లే ముందు తన రాజ్యాన్నంతా కూడా తన వారసులకైతే ఇచ్చేశాడు. తర్వాత కల్కి భగవానుడు తన సైన్యంతో కాంచనీపురం అనే ఒక రాజ్యం పైకి దండెత్తాడు. ఈ కాంచనీపురం మొత్తం కూడా విషసర్పాలతో నిండిపోయి ఉంది. వాటన్నిటిని కూడా కల్కి భగవానుడు సంహరిస్తాడనమాట. అలాగ సంహరించిన తర్వాత రాజ్యంలోనికి వెళ్లి చూస్తే అక్కడ మొత్తం నాగకన్యలే ఉంటారు. అలాగా కల్కి భగవానుడు తన మహా సైన్యాన్ని నగర శివార్లలోనే ఉంచి తాను మాత్రం రాజ్యంలోనికి ఆ నాగకన్యల దగ్గరికి వెళ్తాడు. అలాగా ఆ రాజ్యానికి రాణి అయిన నాగరాణి కల్కి భగవానుడి దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, నా కన్ను పడంగానే ఎంతో మంది రాజులు భస్మమైపోతారు, కానీ మీ కన్ను పడిన మరుక్షణమే నాకు శాప విమోచనం జరిగింది. పూర్వం నేను నా భర్తతో విహరిస్తూ ఆ ఆనందంలో ఒక మునిని అవమానించాను. దానితో ఆ ముని నన్ను శపించాడు. ఆయన శాపం వల్ల నేను ఇలాగ ఒక నాగినిలాగా మారాను అని చెప్పి కల్కి భగవాను ఎన్నో విధాలుగా అయితే పొగిడిందనమాట. ఇక ఇదంతా జరిగిన తర్వాత తన భర్త ఉన్న లోకానికి తాను కూడా వెళ్లిపోయింది. ఇక ఈ రాజ్యానికి మహతి అనే ఒక రాజుని అయితే నియమించాడు కల్కి భగవానుడు. ఇక దీని తర్వాత భూమిపైన ఉన్న ఎన్నో రాజ్యాలు అయోధ్య, మధుర, హస్తినాపుర, మగధ ఇలాగ ఎన్నో రాజ్యాలను గెలిచి రాక్షసులందరినీ కూడా కిరాతకంగా ఒక్క మారు కూడా ఆలోచించకుండా చంపేశాడు. ఎందుకంటే వారు చేసిన పనులు అలాగా ఉన్నాయి, భూమిని అంతం చేయాలనుకున్నారు. ఈ విధంగా కల్కి భగవానుడు ఆ రాక్షసులందరినీ చంపేసి మళ్ళీ ధర్మాన్ని నెలకొల్పడం కోసం తన కుటుంబ సభ్యులైన తన స్నేహితులైన వీరందరినీ కూడా ఆయా రాజ్యాలకైతే రాజులుగా నియమించాడు. దీని తర్వాత తన భార్యలు అయిన పద్మ మరియు రమలతో ఎంతో సంతోషంగా జీవించసాగాడు. ఇక ఈ విధంగా భూమిపైన ఉన్న అన్ని రాజ్యాలను కూడా తన కనుసందలతో శాసిస్తూ ధర్మాన్ని అయితే 4 పాదాల నడిచేటట్టు చేశాడు. ఇక కలియుగం గడిచి మళ్ళీ కృతయుగానికి అయితే వచ్చాం. ఇక కొంతకాలం తర్వాత నారదుడి వల్ల విష్ణుదేవుడే సాక్షాత్తు కల్కి భగవానుడి రూపంలో భూమిపైకి మళ్ళీ వచ్చాడని, తాను సృష్టించిందే ఈ సృష్టి అని, ఇలాగా అధర్మాన్ని అంతం చేసి ధర్మాన్ని స్థాపించి మళ్ళీ కృతయుగంలోకి నడిపించాడని కల్కి భగవానుడి తండ్రి అయిన విష్ణు యశస్సుడికి చెప్పాడు. అదంతా తెలిసిన తర్వాత విష్ణు యశస్సుడు తన భార్యతో సహా అడవుల్లోకి వెళ్లి ధ్యానం చేసుకుంటూ అలాగ తన ఆత్మని పరమాత్మలో కలిపేశాడు. అలాగా కల్కి భగవానుడు తన భార్యలతో సహా శంబలా నగరాన్ని ఎంతో కాలం పరిపాలిస్తాడు. అలాగ ఒక రోజు కల్కి భగవానుడి యొక్క శంబలా నగరానికి అయితే పరశురాముడు వస్తాడు. అలాగ వచ్చిన పరశురాముణ్ణి కల్కి భగవానుడి భార్యల్లో ఒకరైన రమాదేవి ఇలా అంటుంది, పుత్రయోగం కలగడానికి వ్రతాన్ని చెప్పమంటే రుక్మిణి వ్రతం గురించి పరశురాముడు చెప్తాడు. అలాగా వారికి సంతానం కలుగుతుంది. దీని తర్వాత ఒక 1000 సంవత్సరాల పాటు శంబలా నగరాన్ని కల్కి భగవానుడు పాలిస్తాడు. మొత్తానికి ఒక రోజు బ్రహ్మదేవుడితో సహా చాలా మంది దేవతలందరూ కలిసి శంబలా నగరానికి వచ్చి కల్కి భగవానుడితో ఇలా అంటారు, మీరు భూమిపైకి వచ్చిన కార్యం ముగిసింది, ఇక మీరు వైకుంఠానికి రావాలి అని కోరతారు. ఎందుకంటే వీరు లేకుండా వైకుంఠం బోసిపోయింది, వైకుంఠంలో కలే లేకుండా పోయింది. ఇక మీరు వైకుంఠానికి వచ్చి మీ కార్యాలను నిర్వర్తించాలి అని చెప్తారు. ఇక కల్కి భగవానుడు తాను వెళ్లాల్సిన సమయం వచ్చిందని తన ప్రజలకైతే సూచించి తాను తన దేహాన్ని వదిలి విష్ణుదేవుడి యొక్క అవతారంలో వైకుంఠాన్ని అయితే చేరుకున్నాడు. ఇక ఆయన వెంటనే పద్మ మరియు రామ ఇద్దరు కూడా వైకుంఠానికి కల్కి భగవానుడి వెంటే వెళ్లిపోయారు. దీని తర్వాత భూమిపైన మరుడు మరియు దేవాభి ధర్మం 4 పాదాల మీద నడిచే విధంగా చూసుకుంటూ ఉన్నారు. మిగతా రాజులందరూ కూడా వారి రాజ్యాలను సరిగ్గా పాలిస్తూ ధర్మాన్ని రక్షిస్తూ ఉన్నారు. దీని తర్వాత విశాఖ రాజు తన రాజ్యాన్ని వదిలేసి అడవుల్లోకి వెళ్లిపోయారు. ఇలాగే మిగిలిన రాజులు చాలా మంది కూడా తపస్సు కోసం అడవుల్లోకి వెళ్లిపోయారు. ఈ విధంగా మొత్తానికి కల్కి పురాణం అయితే ముగిసింది. కలియుగం నుంచి కృతయుగానికి అయితే వచ్చేసాం. ఇక అందరికీ వచ్చే ఒక ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, కల్కి భగవానుడు వచ్చినప్పుడు భూమి మీద రాజ్యాలు ఉండవు కదా, ఎలాగా అతను ఈ పనులన్నీ చేస్తాడని ఒక డౌట్ అయితే ఉంటుంది.
ఉంటుంది. మనం ఒకటి చూసుకుంటే ఇప్పటికి ఎన్నో వేల మార్లు ఈ సైకిల్ అయితే ఇలా తిరుగుతుందన్నమాట. ద్వాపర యుగం, త్రేతాయుగం, సత్యయుగం, కలియుగం, ఇప్పుడు కృతయుగం, ఇలా ఒక సైకిల్ అయితే తిరుగుతూ ఉందన్నమాట. అలాగా ఇంతకు ముందు జరిగిన కలియుగాల్లో కథనే ఈ కల్కి పురాణంలో ఉంది. ఆ కల్కి పురాణాన్ని బేస్ చేసుకొని ఇప్పటి వరకు మొత్తం వీడియోలు చేశాం. ఇప్పుడు ఈ కలియుగంలో కల్కి భగవానుడు ఎలా వస్తాడు, ఏం చేస్తాడు, ఇవన్నీ కూడా మనకైతే ఇంకా తెలియదు. ఇప్పటి వరకు మనం చర్చించుకున్న కథ అంతా కూడా కిందటి సైకిల్స్ లో జరిగిన కలియుగం యొక్క కథ అన్నమాట. యుగాంతంలో కల్కి భగవానుడు వచ్చి అధర్మాన్ని అంతం చేసి న్యాయాన్ని స్థాపించి మళ్ళీ కలియుగం నుంచి కృతయుగంలోకి పంపిస్తాడు అనే కథ మాత్రం ఎప్పటికీ కూడా ప్రచారంలోనే ఉంటుంది. ఇలాగా కల్కి సిరీస్ కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఛానల్లో ఉన్నాయి. మహాభారతం గురించి ఎపిసోడ్స్ వైజ్ గా అయితే చెప్తూ ఉన్నాను. అర్జెంట్ గా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా.